హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలాగ నేనైతే తయారు చేస్తున్నా చూడండి. దసరాల్లో మాత్రమే మనకి ఈ పుట్టగొడుగులు వస్తాయి కదండి. ఇవి నాటువండి. మనకి సూపర్ మార్కెట్లో దొరికేవైతే హైబ్రిడ్వి. ఇవి దసరాల్లో మాత్రమే వస్తాయండి. ఈ 1 మంత్ మాత్రమే దొరుకుతాయి మనకి. చాలా ఎన్ని రకాల విటమిన్స్ శరీరానికి ఎంత ఆరోగ్యమో, ఇవి సహజ సిద్ధంగా పండినవి కదండి. చాలా మంచిదండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తినొచ్చు. చాలా పోషక విలువలు కలిగిన ఈ పుట్టగొడుగులు కర్రీ నేనైతే ఎలా చేస్తానో చూడండి. ఇలా తెచ్చుకున్న తర్వాత బాగా మట్టి ఉంటుందండి, శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు నీళ్ళలోనే శుభ్రంగా కడిగిన తర్వాత చక్కగా ఆరబెట్టేయాలండి, తడి లేకుండా. ఆరబెట్టిన తర్వాత అలాగా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోండి. వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత ఈ శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, పుట్టగొడుగులు, అవి వేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. వీటిలోంచి వాటర్ ఊరిపోతుంది. ఆ వాటర్ అంతా మొత్తం మష్రూమ్ కుక్ అయిపోద్ది వాటితోటే. ఆ తర్వాత ఇప్పుడు మనం వేసిన ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి ముక్కలన్నీ బాగా వేగుతాయండి. ఈ పుట్టగొడుగుల ముక్కలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది పలానా కూరలాగా ఉంది, దానికన్నా ఇంకా బాగుంది అని చెప్పడానికి ఏమీ లేదండి. దీనికి ఇదే సాటండి. దీనికి టమాటాలు వాటర్ చాలామంది చేసి తయారు చేసుకోవచ్చు. కానీ ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా అలా బాగా వేగిపోయి కదండి. ఇంకా ఆయిల్ మాత్రం రిలీజ్ అయిపోయింది. పుట్టగొడుగులో నీరంతా బయటకు వచ్చేసి ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకొని వేగిన తర్వాత నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ వీడియో పెట్టాను కదండి. ఆ మసాలా పేస్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకొని ముక్కలకి బాగా మసాలా పట్టించాలండి. ఇలా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించి చక్కగా వేయించుకోండి. ఇంకా వేగడానికైతే నాకు ఒక అరగంట పట్టిందండి. మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించానండి. ముక్కలు ముందు వేగడానికి ఒక 15 నిమిషాలు పట్టింది. తర్వాత మసాలా వేసాక ఈ ముక్కలు కలిపి మరొక 15 నిమిషాలు వేగేయండి. చాలా ఎమ్మీగా సూపర్గా ఉండే మష్రూమ్ మసాలా ఫ్రై చాలా బాగుందండి. లాస్ట్లో ఇంకా దించే ముందు కొంచెం మసాలా పొడి చల్లుకుంటే సరిపోద్దండి. మీకు కారం అవి మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. కానీ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏం అవసరం లేకుండా ఇలా ఖాళీగా సైడ్ డిష్గా కాకుండా అన్నంలో కూడా కలుపుకోవడానికి చాలా కమ్మగా ఉందండి. ఈ కర్రీ ఇంకా సీజన్లో సీజన్లో దొరుకుద్ది కనుక ఒక్కసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి. నా మష్రూమ్ మసాలా కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.